కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోనే వినుకొండను ఆధునిక పట్టణంగా గ్రేటర్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యాలు, మైదానాలు, బస్ షెల్టర్లు, కొండపై రామలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి, గట్ రోడ్ నిర్మాణం, వ్యాయామ సదుపాయాలు అన్నింటిలో కనిపిస్తున్న పురోగతి ఎందుకు నిదర్శనమన్నారు. వినుకొండ జూనియర్ కళాశాల ఎన్ఎస్పీ మైదానంలో వాకింగ్ ట్రాక్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో 5 చోట్ల ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కారంపూడి రోడ్లో బస్ షెల్టర్ నిర్మాణానికి జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన యోగా, వ్యాయామం ఆరోగ్యానికి, ఆహ్లాదకరానికి చాలా అవసరమన్నారు. అందుకోసమే వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు ఓపెన్ జిమ్ ఆధునీకరిస్తున్నామని తెలిపారు. గత తేదేపా పాలనలోనే ఈ వాకింగ్ ట్రాక్ ను వేశామని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం తట్టమట్టి పోయలేదని, వారి నిర్లక్ష్యంతో ట్రాక్ మొత్తం దెబ్బతిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్త ట్రాక్ కు నిధులతో పాటు జిమ్ పరికరాలకు మరమ్మతులు చేపట్టి ఆధునికంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎన్ఎస్పీ మైదానంలో మరో వాకింగ్ ట్రాక్ కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. గతంలో తెలుగుదేశం పాలనలోనే ఈ వాకింగ్ ట్రాక్ వేసాం. 5 ఏళ్ళు గత పాలనలో కనీసం ఒక తట్ట మట్టి పోయలేదు. మళ్ళీ 5 ఏళ్ల నుండి మొత్తం వాడారు కాబట్టి ట్రాక్ అంతా వాకింగ్ ట్రాక్ అంతా దెబ్బతింది. దీనికి నిధులు కేటాయించాం. వాకింగ్ ట్రాక్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఈరోజు. అట్లాగే ఓపెన్ జిమ్, గతంలో తెలుగుదేశం పాలనలో ఓపెన్ జిమ్ స్టార్ట్ చేసాం, నిధులు తీసుకొచ్చాం. దీన్ని గతంలో 5 సంవత్సరాల్లో కనీసం రిపేర్లకు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. మళ్ళీ దీనికి బడ్జెట్ కేటాయించి ఓపెన్ జిమ్ రిపేర్లు అవి పూర్తి చేసి దాన్ని ఓపెన్ జిమ్ను కూడా మళ్ళీ మోడర్న్గా దాన్ని తీర్చిదిద్దుతున్నాము. మళ్ళీ ఓపెన్ జిమ్ రెడీ చేస్తున్నాం. అలాగే ఎన్ఎస్పీ గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్ రెడీ చేస్తున్నాం. డివైడర్ మీద మంచి పూల మొక్కలతోటి డివైడర్ మీద ఆధునీకరిస్తున్నాం. అట్లాగే వర్షం పడితే టౌన్లో నీళ్లు ఎక్కడెక్కడ నిలబడిపోకుండా అవుట్ సైడ్ డ్రైన్స్, పెద్ద డ్రైన్స్, ప్రతి రోడ్లో కూడా పెద్ద డ్రైన్స్ నిర్మాణం చేపట్టాం. ఎంత వర్షం పడ్డా ముందు టౌన్ నుండి నీళ్లు బయటికి వెళ్ళి టౌన్ బాగుండాలి అనే ఉద్దేశంతో మురుగు నీళ్లు బయటికి పంపించడానికి, వర్షపు నీళ్లు బయటికి పంపించడానికి పెద్ద మేజర్ డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా 5 బస్ షెల్టర్స్ నిర్మాణం మరి చేయడం జరుగుతూ ఉంది. నలువైపులా బస్ షెల్టర్స్ కూడా అవసరం. పల్లెటూరు నుండి, గ్రామసీమల నుండి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. బస్ షెల్టర్స్ లేక ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసం అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి, స్కూల్ పిల్లలకి ఈ బస్ షెల్టర్స్ ఆవశ్యకత ఉంది. అందుకోసమే 5 బస్ షెల్టర్స్ నిర్మాణం శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా పెడుతున్నాం. దానికి మున్సిపల్ కమిటీ తీర్మానం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పక్క బస్ షెల్టర్స్, ఒక పక్క 210 కోట్లు మంచినీటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం నిధులు తీసుకొచ్చాం. చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో గతంలో పూర్తి చేయలేకపోయినటువంటి వాటర్ స్కీమ్ కనీసం 2% కూడా చేయలేకపోయారు. దాన్ని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయించి దాని 210 కోట్లతోటి ప్రతి బజార్కి వీధిన మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, మెగా వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకాన్ని చేపడుతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. వినుకొండ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి మంచినీళ్ళ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆ స్కీమ్ తీసుకొచ్చాం 210 కోట్లతోటి. దాన్ని కూడా తొందరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. గత పాలకులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రోజు విమర్శలు చేస్తారు. విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలా. 5 సంవత్సరాల్లో కనీసం మీరు బస్ షెల్టర్ కట్టించలేకపోయారు. టౌన్ లో 5 సంవత్సరాలు మేము పాలించాం, మేము బాణం చేసామన్నారు, ఒక టాయిలెట్ కట్టలేకపోయారు. ఇక మీరు చేసింది ఏంటి? ఇప్పుడు టౌన్ లో మోడర్న్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాం, టౌన్ లో మోడర్న్ బస్ షెల్టర్స్ నిర్మాణం చేపట్టాం, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం, రామలింగేశ్వర గుడి కొండకి ఘాట్ రోడ్డుకి నిధులు తీసుకొచ్చాం. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 18 కోట్లతో నిర్మిస్తాం. అట్లాగే ఈ మురుగునీళ్ళన్నీ కూడా శుద్ధి చేయడానికి సీవేజ్ ప్లాంట్ 2 ప్లాంట్స్ తీసుకొచ్చాం 18 కోట్ల రూపాయలతోటి. సో వినుకొండ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దటం మా లక్ష్యం. ఈరోజు వినుకొండని ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దడానికి మేము ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈరోజు వినుకొండ మున్సిపాలిటీ కూడా చక్కగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక పక్క కమిషనర్ గారు, మరో పక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి చాలా చక్కగా వినుకొండలో ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. సో తొందరలోనే మరో ఈ 1 month లోనే ఇక్కడ వాకింగ్ ట్రాక్, ఎన్ఎస్పీ వాటర్ ట్యాంక్ పూర్తి చేయడము, అట్లాగే ఈ ఓపెన్ జిమ్ పూర్తి చేయడము, ఇవన్నీ కూడా రెడీ చేస్తాం. అలాగే బస్ షెల్టర్స్ కూడా మొత్తం కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజలకి సౌకర్యంగా ఉండడం కోసం ఇవన్నీ కూడా తీర్చిదిద్దుతున్నాం. ఆరోగ్యం మహాభాగ్యం. ఒక పక్క యోగా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ప్రచారం చేస్తూ ఉంటే తెలుగు వారందరికీ చంద్రబాబు గారు ఆదర్శంగా నిలిచారు. యోగా, వ్యాయామం ఈ 2 కూడా మనిషి యొక్క ఆనందానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకోసం ఈ వాకింగ్ ట్రాక్లు నిర్మాణం చేపట్టాం. సో వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినుకొండ పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.
నమస్కారం. గ్రేటర్ వినుకొండని తీర్చిదిద్దటమే మా లక్ష్యం. అందుకోసమే ఈరోజు ఈ పనులన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేశాం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అందుకోసమే వాకింగ్ ట్రాక్లు, అట్లాగే భవిష్యత్తులో యోగా చేయడానికి వీటన్నిటికి కూడా ప్రభుత్వం నుండి ప్రోత్సాహం సహకారం అందిస్తున్నాం. ఈ ఓపెన్ జిమ్ము, ఈ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేటర్ వినుకొండని తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ బస్ షెల్టర్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పూర్తి చేస్తున్నాం. అలాగే కొండ మీదకి ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. కొండ మీద కూడా పర్యాటక కేంద్రంగా కొండ మీద కూడా అభివృద్ధిని చేపట్టాం. గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దటం అది తెలుగుదేశం పాలన అవుతుంది. ఎప్పుడు వినుకొండలో అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం పాలనలోనే జరిగింది. గత పాలనలో ఏమీ జరగలేదన్న వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు.